కాంగ్రెస్ రాజకీయాల్లో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులను విమర్శించడంలో ఆమెది ఒక ట్రెండ్. పార్టీ పట్ల ఆమె డెడికేషన్ ఎందరికో ఇన్స్పిరేషన్. ఆమె టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారు. ఆమె అడిగి రేవంత్ రెడ్డి పాలన, ప్రస్తుత రాజకీయాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి దాదాపు 50 రోజులు కావస్తుంది. ఈ 50 రోజుల్లో ప్రజాపాలన సాగిందనిపిస్తుందా? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్కి నేను ఫస్ట్ టైం రావడము, మీ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మరి నూతన సంవత్సరం అయిపోయింది, సంక్రాంతి కూడా అయిపోయింది. మీకు కూడా ఛానల్కి ప్రేక్షకులకు కూడా కొత్త సంవత్సరము, కొత్త ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి మార్క్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు దాటిపోయింది, వస్తుంది అనుకుంటాను. 7వ తారీఖు కాబట్టి ఈరోజు 20వ తారీఖు. ఆల్మోస్ట్ 43 డేస్ దాటుతోంది. ఈ 43 డేస్లో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి అనేది అందరి కళ్ళకు కనబడుతుంది. 43 డేస్లోనే 39,000 కోట్ల రూపాయలు విదేశాల్లోకి వెళ్ళినటువంటి దావోస్కు వెళ్తే రేవంత్ రెడ్డి గారు 38,000 కోట్ల రూపాయలు తెలంగాణకి పెట్టుబడులు రావడం అనేది మొదటి మార్కు, మొదటి సక్సెస్. అంటే గతంలో 9 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న సొమ్ముని హరించడమే తప్పించి తెలంగాణ కొత్త నిధులు, అత్యధిక నిధుల్ని తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా మరోవైపు బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి పాలనలో అధికారుల్ని ఆదేశించి 7.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి తెలంగాణలో గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల పాలనలో అన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసిందని మేము ఒక శ్వేతపత్రం అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎన్నో డిపార్ట్మెంట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి చిట్టాని, అప్పుల చిట్టాని ప్రజల ముందు పెట్టడం అనేది మొదటి సక్సెస్. ఎందుకంటే సక్సెస్ తో పాటు అంటే మేము పాలన స్టార్ట్ చెయ్యాలి అని అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టినామని 5 ఏళ్ల తర్వాత మేము మా శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు శ్వేతపత్రం అంటున్నారు, అవును సంపద సృష్టించామంటున్నారు, అది తెలంగాణ ప్రజలకు పంచుతున్నాం అంటున్నారు. అది కరెక్ట్ కాదంటారా? నేను చెప్తా, దీనికి మీరు బాగా అడిగారు. ఇంతకు ముందు కూడా నేను ఎన్నో ఛానల్లో వివరించడం జరిగింది. మీ ఛానల్ ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను. మేము శ్వేతపత్రం అన్నాం, తెల్లని కాగితంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల చిట్టాని మొత్తం 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు అనేది మేము చూపించాము. వాళ్ళు స్వేద అన్నారు, స్వేద తీర్చుకోవడానికే ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న మీరు స్వేద తీర్చుకోవడం కాదు, ప్రజల స్వేద మేము తీర్చామంటున్నారు. నేను చెప్తాను, దానికి మీరు అడిగారు కదా, నేను చెప్పాలి కదా సమాధానం. స్వేద తీర్చుకున్నారు, స్వేద తీర్చారో అనేది ప్రజలు చెప్పాలి. ఒకవేళ మీరు స్వేదపత్రం రిలీజ్ చేస్తే చేసిన అభివృద్ధి ఏముంది, చేసిన అప్పులు ఏమున్నది, రెండు మేము చూపించాం కదా. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి, సివిల్ సప్లైలో 57,000 కోట్ల రూపాయల అప్పులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 85,000 కోట్ల రూపాయల అప్పులు. ఓవరాల్ గా ఇవన్నీ కాకుండా అవినీతి మన హైదరాబాద్, గచ్చిబౌలి, ఇటు కోకాపేట సైడే కేవలం ముట్టుకుంటే 5 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని అంటే భూముల్ని కబ్జా చేసి ఎవరి పేరు మీదో పెట్టుకొని ఈరోజు బినామీల పేర్ల మీద మార్చి కబ్జా చేసినటువంటి 5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్మునే దోపిడీ చేశారు. ఇది మేము ఒక్క నిమిషం, అప్పుల కాదు, మీరు అడిగారు, దానికి నేను పూర్తి వివరణ ఇవ్వాలి కదా. 2-3 లైన్లలో నేను చెప్తాను. 7.5 లక్షల కోట్లు ఎక్కడ అభివృద్ధి చేసి 1,00,000 కోట్లు డైరెక్ట్ గానే ఈ రోజు అది కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ ప్రజల నెత్తి మీద పడిన భారం కనబడుతూనే ఉంది కదా. కాగ్ నివేదిక కూడా ఇచ్చింది కదా. ఇందులో అవినీతి తప్పించి ఈ రోజు కూరుకొని పోయింది, ఈ రోజు కుంగిపోయింది. పిల్లర్లను కూడా తీసేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంకా ముందు ఈ కాళేశ్వరం కథ కార్ఖానాకే అని చెప్పినటువంటి కాగ్ నివేదికని మీరు ప్రతిసారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూడండి కాగ్ నివేదిక, చూడండి మేము దేశవ్యాప్తంగా ఏ స్థానంలో ఉన్నామని చెప్పారు. మీరు నమ్ముకున్నటువంటి కాగ్ నివేదికనే, నిన్న కాదు మొన్న వచ్చినటువంటి నివేదికని మీరు చూస్తేనే చెప్తున్నారు. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి 1,008 మందికి పైగా ఈ రోజు రిటైర్డ్ అయిన వాళ్ళని మళ్ళీ కంటిన్యూగా అదే స్థానంలో కూర్చోబెట్టి ఉద్యోగాలు ఇచ్చిండ్రు.
రిటైర్డ్ అయితే 1000 మంది కొత్త ఉపాధిని కల్పించి కొత్త ఉద్యోగాలు కల్పిస్తే స్టార్టింగ్ శాలరీ 20,000 30,000 ఉంటుంది. ఈ రోజు వాళ్ళకి రిటైర్డ్ అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు దాటినా కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ 1,50,000కు పైగా ఒక్కొక్కళ్ళ జీతం ఇస్తున్నారంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి సొమ్ముని ఎవరు దోపిడీ చేస్తుండ్రు? మీకు కావాల్సిన వాళ్లకు మళ్ళీ వాళ్ళని అక్కడనే నియమించుకొని ఉద్యోగాలు రిటైర్డ్ అయిపోయినాక కూడా కొత్త ఉద్యోగాలు కల్పించలేదు. 35 లక్షల నిరుద్యోగులు రోడ్డు మీద పడుతుంటే వాళ్ళ చావులకు కారణమైనటువంటి ఈ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించలేదు, పైగా రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకొని లక్షలాది జీతం ఇస్తున్నారంటే ఇది అవినీతి కాకపోతే మీరు దీన్ని ఆర్భాటం అంటారో, రాష్ట్ర సంపదను సృష్టించడం అంటారో, అభివృద్ధి చేయడం అంటారో ఇక ఇది ప్రజలే చెప్పాలి. మీరు నేను బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ప్రజలు చెప్తారు. 4 కోట్ల మంది ప్రజలు చెప్తారు. మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు? అతి త్వరలో టీఎస్పీఎస్ ప్రక్షాళన, టీఎస్పీఎస్ కమిటీని రద్దు చేయడం అనేది మా సక్సెస్ కూడా. మేము ఆ రోజే అడిగినాం. ఏ రోజైతే అందులో లీకేజీలు జరిగినాయో, ఏ రోజైతే ఆ టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావడము పోస్ట్ పోన్ కావడం జరిగిందో ఆ రోజే మేము ఉద్యమం చేసినాం. ఆనాడే మా ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు కొట్లాడిండు, అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. అన్ని అయినా కూడా మేము సిట్టేసినాం అన్నారు. కానీ దాని మీద నేరారోపణలు జరిగినటువంటి కమిటీ మీద ఇంతవరకు ఒక్కటి కూడా చర్యలు తీసుకోలేదు. ఎందుకు జరిగింది ఈ విధమైన లీకేజీలు? కోట్ల రూపాయల అవినీతి జరిగింది టీఎస్పీఎస్ లో అని విద్యార్థులు కమిటీ రద్దు చేసినాము. వాళ్ళ ఎన్ని రోజులైందండి? మేము వచ్చి 4-5 సంవత్సరాలు కాలేదు సుమి, మేము వచ్చి 45 రోజులైందండి. ఒక్కటి చెప్పినాక ఒకటి చెప్పనిస్తే నేను కూడా 1 by 1 ఆన్సర్ ఇవ్వడానికి వీలుంటది. నేనేం చెప్తున్నా అంటే మీరు ఉద్యోగాలు ఎప్పుడు వేస్తున్నారు అంటే టీఎస్పీఎస్ రద్దయింది, కొత్త కమిటీ వేయాలి. కొత్త కమిటీ వేస్తేనే కదా నోటిఫికేషన్లు విడుదలేదు. నోటిఫికేషన్ రాగానే మేము సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామన్నాం. ఉద్యోగాల క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామన్నాం. డెఫినెట్ గా ఇచ్చిన మాట ఆడిన మాట కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నెరవేరుస్తుంది. గతంలో 2004 నుంచి 14 వరకు, నేను ముందు చరిత్రకి వెళ్ళట్లేదు, కేవలం 2000 సెంచరీ దాటిన 2000 సంవత్సరం తర్వాత జరిగినటువంటి పాలన కాంగ్రెస్, అందులో 10 ఏళ్లు పరిపాలించినటువంటి పాలనలోనే మేము చెప్తున్నాం. మేము ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా నెరవేర్చిన గతంలో 9 గంటల ఉచిత కరెంట్ మేమే మొదలు పెట్టినాం, ఇచ్చేసినాం, హామీల్ని నెరవేర్చినాం. ఏకకాల రుణమాఫీ గతంలో చేసినాం, ఇప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. రైతుకి 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తాం. రైతు కూలీకి కూడా మేము 12,000 ఇస్తా అన్నాం, నెరవేరుస్తాం. 2,500 గృహిణికి ఇస్తా అన్నాం, బీపీఎల్ ఉమెన్ కి అది ఇస్తాం. 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాం, ఇచ్చినాం. ఇంకా మేము 9వ తారీఖునే ఉచిత బస్సుని, ఉచిత అదే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని 9వ తారీఖు నాడే జీవోని పాస్ చేయడం కూడా చేసినాం. కేసీఆర్ 9.5 సంవత్సరాలు ఇచ్చిన ఒక్క హామీ అంటే ఒక్కటి, దళిత ముఖ్యమంత్రిని కూడా పెట్టలేనటువంటి మనం 10 ఏళ్లు యాక్సెప్ట్ చేసినాం. అఫ్ కోర్స్ విసుగొచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టిండ్రు. మేం మార్కు చూపించాలి, మేం ప్రజల పాలన చెయ్యాలి, మేం ప్రజల కోరుకున్న పాలన మేము చెయ్యాలి అని దృఢ సంకల్పంతో ఉన్నాం. అలాంటి సంకల్పంలో ఎలాంటి ఆటంకము రానివ్వం. డెఫినెట్ గా మేము ఇచ్చినటువంటి హామీని పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం. 100 రోజులు అడిగినాం మేము ప్రజలకి. మేము ఈరోజు 1 ఎకరాకు కూడా మేము రైతు బంధు వేసేయడం జరిగింది. ఇంకా 2వ విడత 3వ విడత వేసేస్తూనే ఉంటాం. అలాగే రైతుకు రుణమాఫీ చేస్తామన్నాం. మొదటి విడతలో సగం రుణమాఫీ, 2వ విడతలో పూర్తి రుణమాఫీ. మేము 2 లక్షలు ఇచ్చినటువంటి హామీని అతి త్వరలో ఈ మంత్ ఎండింగ్ కల్లా మొదలు పెట్టబోతున్నాం. మేము ఇచ్చింది 100 రోజుల్లో మేము పూర్తి చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.